about faith, not only about faith, it speaks about the whole book. It speaks about the creation. సృష్టి సంగతి మాట్లాడుతుంది. We believe in creation. We don't believe in evolution. మనము సృష్టిలో నమ్ముతున్నాము, దేవుడు సృష్టించినాడు అనేది పరిణామ శాస్త్రం. లేకుంటే ఏదైతే ఈ భూమి ఏదో ఒక పెద్ద విస్ఫోటం జరిగి భూమి ఆ విధంగా వచ్చింది అనేది ఒక థియరీ ఉందన్నమాట. సో దాన్ని మనం నమ్మడం లేదు. వీఆర్ క్రియేషనిస్ట్. మనము సృష్టిని నమ్ముతున్నాం అనేది దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ గాడ్. సో దట్స్ వై జీసస్ సెడ్, బిలీవ్ ఇన్ మీ, బిలీవ్ మీ అండ్ బిలీవ్ ఇన్ మీ. నమ్ముము, నన్ను నమ్ముము. సో జీసస్ సెడ్, బిలీవ్ ఆన్ మీ ఆర్ బిలీవ్ ఇన్ మీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఫెయిత్. విశ్వాసం అనేది బిలీవింగ్ ఇన్ గాడ్. విశ్వాసం అనేది దేవుని యందు నమ్మడం అన్నమాట. మెనీ పీపుల్ బిలీవ్ గాడ్, బట్ మెనీ పీపుల్ దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. చాలామంది దేవుడు అని నమ్ముతారు, కానీ దేవుని యందు నమ్మకం ఉంచారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. సో ద లార్డ్ ఈస్ టీచింగ్ us టు బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మడము దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఈస్. అదే విశ్వాసము. వీ హ్యావ్ నాట్ సీన్ గాడ్, దేవుని మనం చూడలేదు, బట్ వీ బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు మనము నమ్మకం ఉంచుతున్నాం కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయాలి. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ చాప్టర్ అబౌట్ ఫెయిత్. సో మనం ఇది విశ్వాసం అనే అధ్యాయము. సో వీ నీడ్ ఫెయిత్ టు గ్రో. మన విశ్వాసం అనేది ఎంత అవసరమో మనము ఎదగడానికే. దట్ ఈస్ వాట్ అవర్ ఫస్ట్ January 1st మెసేజ్. మన వర్తమానం అదే ఉండే, విశ్వాసంలో ఎదగడము, గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎంత ఎదిగినామనేది సో వీ షో బై ఫెయిత్. విశ్వాసంతో మనం చూపిస్తామనేది దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి సో మనం దేవుని యొక్క వాక్యంలో మరి ఈ దినము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వెళ్దాం. ఓకే, హీబ్రూస్ 11 చాప్టర్. హీబ్రూస్ చాప్టర్ 11 ఫస్ట్ 3 వర్సెస్. మొదటి 3 వచనాలు మరి చాలా ప్రాముఖ్యమైన వచనాలు దేవుని యొక్క వాక్యంలో. ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వచనం కూడా, ప్రతి మాట కూడా ఎంతో ప్రాముఖ్యమైందని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి హీబ్రూస్ 11 చాప్టర్ ఫస్ట్ 3 వర్సెస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. For by it the elders obtained a good report. Through faith we understand that the worlds were framed by the word of God, so that things which are seen were not made of things which do appear. ఇప్పుడు విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిర్ధారణయు, అదృశ్యమైన వాటి యొక్క రుజువై ఉన్నది. ఏలయనగా దాని ద్వారానే పెద్దలు మంచి సాక్ష్యమును పొందిరి. విశ్వాసము ద్వారానే లోకములు దేవుని వాక్యం చేత నిర్మించబడినని మనము అర్థం చేసుకొనగలము. అలాగున కనపడుచున్నవి అగుపడు వాటితో చేయబడలేదు. Let us all look to the Lord in prayer. Our loving Heavenly Father, we thank you for this wonderful day. Thank you for the moment you have given us to come to your presence and to praise you and worship you and to hear your word, Father. We thank you for your great goodness. Thank you for your greatness. Thank you for your loving kindness. Thank you for your new mercies this morning, Father. And thank you for your grace. And thank you for your favor, Father. You have allowed us to live on this earth because you want to be praised through us, Father. We thank you and we praise you this morning, Father, as we are going into the subject called faith. Lord, increase our faith as your disciples has asked you to increase their faith. Lord, this morning we ask you to increase our faith. Lord, help us to grow spiritually, Father. We commit ourselves into the loving hands. Give us the unction of the Holy Spirit of God to know more about faith, to grow in faith, Father. We commit all ourselves into the loving hands. We ask you, we praise you, we honor you, and we magnify you. We commit all ourselves into the loving hands, praise you and worship you. We ask all these things in most precious name of our Lord and Savior, Jesus Christ's name. Amen. Amen. Faith, but not folly. That is our theme this morning.
ఫెయిత్ బట్ నాట్ ఫాలీ. విశ్వాసము కానీ బుద్ధిహీనత లేకుంటే మూర్ఖత్వము కాదు. వి డోంట్ బిలీవ్ ఇన్ బ్లైండ్ ఫెయిత్. కదా, విశ్వాసం అనేది ఒక గ్రుడ్డి విశ్వాసం కాదు, దాన్ని మనం నమ్మడం లేదు. చాలామంది అంటుంటారు, లోకంలో చాలా కామన్ వర్డ్, మన తెలుగులో అంటుంటాము, గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే ఉంటుందా అని అంటాము. వాట్ యు సే అబౌట్ దట్? దాన్ని ఏమంటాం మనం? గాలిలో దీపం పెట్టి దేవా మరి అది ఆర్పకుండా ఆపు అంటే ఏమంటాం దాన్ని? ఉంటుందా పోతుందా? Will that candle blow off because of the wind? Will it be there? That is faith. అదే విశ్వాసం అన్నమాట. గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే ఉంటుందా పోతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఫెయిత్ బట్ నాట్ ఫాలీ. విశ్వాసము కానీ మాది బుద్ధిహీనత కాదు. వీఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్ ఫులిష్లీ, వీ బిలీవ్ ఇన్ గాడ్. మోస్ట్ ఆఫ్ అస్ చాలామంది దేవుని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామంటే, ఎట్లా గాడ్ వాంట్స్, మరి దేవుడు మన నుండి కోరేది ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అంటే దేవుడు మన నుండి కోరేది అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని. ఇట్ ఈస్ మోర్ కామన్ ఫర్ మెన్ టు సీక్ ఆర్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ రాదర్ దెన్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచడం కంటే దేవుని యొద్ద నుండి కొన్ని సంపాదించుకోవడానికి దాంట్లో మనం విశ్వాసం ఉంచుతాం. ఐ హోప్ యు ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటాను. దేవుని యందు మనం విశ్వాసం ఉంచినాము, దాంట్లో కొద్దిగా చిన్న తలంపుడు మనం తీసుకుందాము. దేవుని దగ్గర నుంచి ఆశించే దాంట్లో విశ్వాసం ఉంచుదామా, దేవుని యందు విశ్వాసం ఉంచుదామా? Do we have to believe in God, or do we have to expect something from God on which we have to believe? మనం దేవుని దగ్గర నుంచి వచ్చేదాన్ని వస్తుంది అని నమ్ముదామా, లేకుంటే దేవుని యందు నమ్ముదామా? చాలామంది ఏం నమ్ముతామంటే, దేవుని దగ్గర నుంచి మనకి ఏదో దొరుకుతుంది కాబట్టి దేవుని మనం నమ్ముతాము. సో గాడ్ వాంట్స్ మ్యాన్ టు సీక్ హిమ్ or to believe on him. It is more common for men to have faith in something from God. దేవుని ఎదురు నుంచి ఏదో విశ్వాసము అంటే ఏదో పొందడానికి మనం విశ్వాసం ఉంచుతాము, ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచడం కంటే దేవుని దగ్గర నుంచి ఏదో పొందుతామనే విశ్వాసము ఉంచుతాము. సో మై పాయింట్ ఈస్ కంప్లీట్లీ యాక్చువల్లీ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. సంపూర్తిగా దేవుని యందు మనం విశ్వాసం ఉంచడము, నాట్ దట్ సంథింగ్ వి గెట్ ఫ్రమ్ గాడ్. మనం ఏదో దేవుని దగ్గర నుంచి పొందుతామనే విశ్వాసం కాదు, దేవుని మీదనే సంపూర్తిగా 100% జస్ట్ బిలీవింగ్ ఆన్ గాడ్. దేవుని యందే మనం సంపూర్తిగా నమ్మడమే అనమాట. కాబట్టి ఫెయిత్ బట్ నాట్ ఫాలీ. మరి విశ్వాసం కానీ బుద్ధిహీనత లేకుంటే మూర్ఖత్వం కాదు. సో వాట్ ఈస్ ఫాలీ? ఫాలీ మీన్స్ ల్యాక్ ఆఫ్ గుడ్ సెన్స్. మంచి గ్రహింపు లేనితనం అనమాట. దట్ ఈస్ ఫాలీ. వీ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ జస్ట్ బై ఎనీథింగ్. అంటే దేనితోటో కాదు మనం దేవుని యందు నమ్మిక ఉంచడము. వీ కంప్లీట్లీ మేక్ ష్యూర్ దట్ వీ బిలీవ్ 100% ఇన్ గాడ్. దేవుని యందు సంపూర్తిగా మనం నమ్ముతున్నాం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ కామన్ దట్ ఐ హావ్ స్మాల్ కొటేషన్ ఆన్ దిస్. దీంట్లో ఒక చిన్న కొటేషన్ ఉంది. గాడ్స్ లవ్ ఇట్ ఆల్వేస్ గివ్స్. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనకి ఇస్తుంది. లవ్ గివ్స్, లవ్ గివ్స్, బట్ ఫెయిత్ యాక్ట్స్. విశ్వాసం ఎప్పుడు కూడా క్రియ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ మై కొటేషన్. ఓకే, లవ్ గివ్స్ అండ్ ఫెయిత్ యాక్ట్స్. సో దట్స్ వై యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఈజ్ ఆన్ ఫెయిత్. అపోస్తుల కార్యం అంతా కూడా విశ్వాసంతో నడిచింది. బై ఫెయిత్ దే వెంట్ ఇన్ టు ద వరల్డ్. మరి లోకంలోనికి వాళ్ళు విశ్వాసంతో వెళ్ళినారు. సో దట్స్ వై యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్. అపోస్తుల కార్యములు, దేర్ యాక్ట్స్.
ఈజ్ ఆల్ అబౌట్ ఫెయిత్. వాళ్ళ క్రియలన్నీ కూడా, అపోస్తుల కార్యములన్నీ కూడా విశ్వాసానికి సంబంధించినవి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం చాప్టర్ ఆఫ్ 11, మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్, దేర్ యాక్షన్. వారి యొక్క విశ్వాసం యొక్క క్రియ మనం చూస్తున్నాం. కాబట్టి ఫెయిత్ ఆల్వేస్ యాక్ట్స్. మరి విశ్వాసం ఎప్పుడు కూడా ఒక క్రియ అనేది చూపిస్తుంది. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతమైంది. కాబట్టి విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఇట్ యాక్ట్స్. విశ్వాసం ఎప్పుడు కూడా అది ఒక క్రియ చేపిస్తుంది అన్నమాట. సో అందుకే మన సీనియర్ మిషనరీ అంటుండే, ఏమంటుండే, విశ్వాసం ఉంది కానీ దానికి 2 కాళ్ళు పెట్టాలి అంటాడు. అంటే 11 నంబర్ బస్. హైదరాబాద్లో మరి మనకు 11 నంబర్ బస్ ఉండే, 11 నంబర్ బస్. సో అది ఫెయిత్ అనేది ఎప్పుడు కూడా విశ్వాసానికి యాక్షన్ ఉండాలి. సో ఫెయిత్ ఆల్వేస్ యాక్ట్స్. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా క్రియ అనేది చూపిస్తుంది అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఇట్ వుడ్ బి ఫాలీ టు స్పెండ్. సో దెర్ ఈస్ వన్ మ్యాన్ సెడ్ దట్, ఒక మనుషుడు ఏమన్నాడంటే అబౌట్ ఫాలీ, మరి యొక్క బుద్ధిహీనత సంగతి ఏం చెప్పినాడంటే, ఇట్ వుడ్ బి ఫాలీ టు స్పెండ్ ఆల్ నైట్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. మెనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ దే ప్లే వీడియో గేమ్స్, రైట్? చాలా మంది మరి వీడియో గేమ్స్, వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ పెరిషింగ్ థింగ్స్. మరి నశించే దాని మీద మన సమయం ఎంతో గడుపుతాం, లైక్ సెల్ ఫోన్స్. సో ఇట్ వుడ్ బి ఫాలీ టు స్పెండ్ ఆల్ నైట్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ వెన్ యూ హ్యావ్ ఎ డిఫికల్ట్ ఎగ్జామ్ ది నెక్స్ట్ డే. దట్ ఈస్ ఫాలీ. రేపు ఉదయం ఎగ్జామ్ ఉంది కానీ రాత్రి అంతా నువ్వు గేమ్ ఆడుకుంటూ కూర్చున్నావు అంటే దాని అర్థమైంది, యు ఆర్ ఫూలిష్, నువ్వు బుద్ధిహీనుడు అనమాట. దట్ ఈస్ వాట్ ఫాలీ మీన్స్. అంటే బుద్ధిహీనత అంటే ఏంటంటే, రేపు పొద్దున నాకు ఎగ్జామ్ ఉంది కానీ రాత్రి అంతా కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చున్నావు, లేకుంటే గేమ్ ఆడుకుంటూ కూర్చున్నావు. రేపు ఎగ్జామ్ ఏం రాస్తావు? సో దట్ ఈస్ వాట్ ఫాలీ ఈస్. అదే బుద్ధిహీనత అనమాట. సో వీ వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. విశ్వాసంతో నడుస్తున్నాం కానీ వెలి చూపుతో కాదు. సో ఫెయిత్ ఈజ్ వాక్, ఫెయిత్ ఈజ్ యాక్షన్. విశ్వాసం అనేది ఒక క్రియ రూపకంగా మనం చూపించేది అనమాట. దానికి ఒక యాక్షన్ ఉంటుంది. సో ఫెయిత్ is something. So that is what the definition is. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. That is what faith. Many people, they don't believe in God. That is folly. దేవుని నమ్మని వారు బుద్ధిహీనులు అనమాట. కాబట్టి ఈ సామెతలు కీర్తనలు 14:1 చదవండి. సామ్స్ 14:1. కీర్తనలు 14:1. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొనెను. వారు చెడిపోయిన వారు, వారు హేయమైన కార్యములు చేసి ఉన్నారు, మేలు చేయువాడెవడునూ లేడు. చాలు. ద ఫూల్ హడ్ సెడ్ ఇన్ హిస్ హార్ట్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకున్నాడు అంట. దట్ ఈస్ వాట్ ఫాలీ ఈస్. అదే బుద్ధిహీనత అనమాట. అంటే మూర్ఖత్వం అనమాట. దేవుడు లేడు అని చెప్పేవాడు. సో ఈ దినం దేవుడు మనకు జ్ఞానం చేస్తుండే. ఈ హీబ్రూస్ 11th చాప్టర్ ద్వారా దేవుడు మనకు మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఈజ్ స్ట్రెంథనింగ్ అవర్ ఫెయిత్, ఈజ్ ఇంక్రీజింగ్ అవర్ ఫెయిత్. హీ వాంట్స్ us to completely believe in God, have faith in God. దేవుని యందు సంపూర్తిగా మనం విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞానం చేస్తున్నాడు. కాబట్టి నౌ ఫెయిత్ ఈజ్ అ సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. వి హోప్ సంథింగ్. మనం ఏదో ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. వి హోప్ ఇన్ హెవెన్. మనం పరలోకం యందు నిరీక్షణ కలిగి ఉన్నాం. వి హోప్ ఇన్ గాడ్. దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. వి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు మనకు విశ్వాసం ఉంది. దేవుని యందు మనం నమ్మిక ఉంచినాము. సో అది మనము చాలా జ్ఞాపకం చేసుకోవాలి. మెనీ ఆఫ్ us, డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్, డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్, due to some difficulties, due to some calamities, due to any reasons, we lose our faith. మన విశ్వాసం కోల్పోతాం ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి. we are not 100% believing on God. దేవుని యందు సంపూర్తిగా మనం నమ్మడం లేదు.
సో ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్, ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. వీ హ్యావ్ నాట్ సీన్. ఏదైతే మన కంటికి కనబడడం లేదో, మన దృష్టికి ఏదైతే కనబడడం లేదో, వి బిలీవ్ ఇన్ దట్. దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఈస్. ఏదైతే మనకు కనబడతలేదో అది నమ్ముతున్నాం, అదే విశ్వాసము. We believe in God. We have not seen God. We have not seen heaven. We have not seen angels. We have not seen anything related to God. But we believe in God. That is what faith is. అదే విశ్వాసము. దేవుని మనం చూడలేదు, దేవదూతలను చూడలేదు, పరలోకం చూడలేదు, నరకము చూడలేదు, దేవునికి సంబంధించిన విషయాలు ఏం కూడా చూడలేదు, కానీ దేవుని ఎందుకు మనం నమ్మిక ఉంచినాం? హౌ డు వి బిలీవ్ గాడ్? ఎలా దేవుని మనం నమ్మినాం? హౌ వి హావ్ ఫెయిత్ ఇన్ గాడ్? దేవుని ఎందుకు మనకు విశ్వాసం ఎలా ఉంది? జస్ట్ బై దిస్ బుక్. ఈ పుస్తకం ద్వారానే మన విశ్వాసము కలిగి ఉన్నామనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఫెయిత్ బట్ నాట్ ఫోలీ. విశ్వాసం కానీ బుద్ధిహీనత కాదు. మెనీ ఆఫ్ అవర్ క్రిస్టియన్స్, మెనీ ఆఫ్ అవర్ స్మార్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్స్, they have faith in God, but in some situations they act like foolish. They are in folly. ఎంతో మూర్ఖత్వంలో ఉంటాము. We don't trust in God. We don't have faith in God. మనం దేవుని యందు విశ్వాసం లేదు. We lose our faith. That is what the Lord is strengthening our faith. మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం, now faith is the substance of things hoped for. We hope something. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైంది ఉన్నదన్నట్టుకు రుజువు. వీఆర్ కంప్లీట్లీ అష్యూర్డ్. మనకు ఒక నిర్ధారణ కలిగి ఉంది, ఒక విశ్వాసం కలిగి ఉంది. అవర్ ఫెయిత్ హ్యాస్ అష్యూరెన్స్. మన విశ్వాసానికి ఒక నిర్ధారణ ఉంది. యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్. నీ విశ్వాసం గుడ్డి విశ్వాసం కాదు. ద ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసము, is not a blind faith. So many people, when we see some situations, we think, where is God? If you are saying that, you are losing your faith in God. మనం కొన్ని పరిస్థితులు చూసినప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి? వాట్ గాడ్ ఈస్ డూయింగ్ నౌ? దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని అంటాం. ఆ మాట అంటున్నామంటేనే స్లోలీ వీఆర్ లూజింగ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం కోల్పోతున్నాం. సో అందుకే దిస్ చాప్టర్ స్ట్రెంథన్స్ us. ఈ అధ్యాయం మనకు బలపరుస్తుంది. కాబట్టి ఫెయిత్ బై ఇట్ ద ఎల్డర్స్ అబ్టైన్డ్ ఎ గుడ్ రిపోర్ట్. దీని ద్వారానే, రెండవ వచనం, పెద్దలు మంచి సాక్ష్యంను కలిగి ఉన్నారంట. దేని ద్వారా? ఫెయిత్, విశ్వాసం ద్వారా. All the Old Testament saints, they had faith in God. విశ్వాసం కలిగి ఉండే. Their faith was so strong. వాళ్ళ విశ్వాసం ఎంత గంభీరమైందంటే, ఏబ్రహాం, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి తండ్రి. He just believed in God. దేవుని యందు నమ్మిక ఉంచినాడు. He just followed the Lord. దేవుని వెంబడించినాడు. He didn't even see in the city or the country which God has promised him. మరి దేవుడు ఆయనకి ఏదైతే దేశం ఇస్తానో అది ఆయన చూడలేదు. జస్ట్ he followed, ఆయనను వెంబడించినాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, దాంట్లో ఒక్కొక్క వ్యక్తి సంగతి మనము రానున్న దినాలలో మనం చూస్తాం. కాబట్టి సో బై ఇట్, దాని ద్వారానే మన పెద్దలు మంచి సాక్ష్యమును కలిగి ఉన్నారు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. సో ఫెయిత్ బిగిన్స్ ఫ్రమ్ జెనసిస్ 1:1. విశ్వాసం అనేది ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఆరంభమవుతుంది. ఇన్ ద బిగినింగ్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్. ఇన్ ద బిగినింగ్, ఆది యందు దేవుడు ఆకాశమును భూమిని, పరమండలమును భూమిని సృష్టించినాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. డు యు బిలీవ్ దట్? యు హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్? దాంట్లో నీకు విశ్వాసం ఉందా? డు యు బిలీవ్ ఇన్ గాడ్? సో అందుకే ఇక్కడ మనం చూస్తాం 3rd verse, త్రూ ఫెయిత్ వి అండర్స్టాండ్. విశ్వాసం ద్వారా మేము గ్రహించగలుగుతున్నాము. త్రూ ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ద వరల్డ్స్ వేర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆల్ ది క్రియేషన్ ఈజ్ బై వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట ద్వారా సృష్టి అంతా జరిగింది.
దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క నోటి మాట ద్వారానే ఈ సృష్టి అంతా కూడా జరిగింది. హీ క్రియేటెడ్ ద వరల్డ్ జస్ట్ బై హిస్ వర్డ్. ఈ లోకమును దేవుడు తన మాటతో సృష్టించినాడు. డూ యూ బిలీవ్ ఇన్ దాట్? దాంట్లో నువ్వు నమ్ముతున్నావా? డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? దేవుని యందు మనం నమ్ముతున్నాం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో త్రూ ఫెయిత్ వీ అండర్స్టాండ్ దట్ ద వరల్డ్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, సో దట్ థింగ్స్ విచ్ ఆర్ seen were not made of things which do appear. కనిపించే వాటితో ఈ సృష్టి జరగలేదు. చదవం 3వ వచనం. విశ్వాసము ద్వారానే లోకములు దేవుని వాక్యం చేత నిర్మించబడినని మనం అర్థం చేసుకొనగలము. అలాగున కనపడుచున్నవి అగుపడు వాటితో చేయబడలేదు. కనపడుచున్నవి అగుపడి వాటితో చేయలేదంట. ఏదైతే మనం చేసి చూస్తున్నామో వాటితో దేవుడు చేయలేదు. లేని వాటిలో నుండి దేవుడు చేస్తున్నాడు. అన్సీన్ థింగ్స్ గాడ్ హెస్ క్రియేటెడ్. ఈ లోకము క్రియేషన్, హీ డిడ్ంట్ ఇన్వెంటెడ్ ద వరల్డ్ బట్ హీ క్రియేటెడ్ ద వరల్డ్. దేవుడి యొక్క, అంటే మనం చూస్తాం ఇప్పుడు ఈ మైక్రోఫోన్, దిస్ వాజ్ ఇన్వెంటెడ్. ఇది తయారు చేయబడింది అవుట్ ఆఫ్ సంథింగ్, సమ్ మెటీరియల్. టు ఇన్వెంట్ దిస్ మెటీరియల్, టు డూ దిస్ మైక్రోఫోన్, ఈ యొక్క ఫోన్ అంటే లేకుంటే ఈ యొక్క మైక్ తయారు చేయడానికే వాళ్ళకు ఒక పదార్థం కావాలి. ఎక్కడ దొరుకుతుంది? భూమిలో దొరుకుతుంది. సో దాంట్లో నుంచి తీసి ఇది తయారు చేసినారు. కానీ దేవుడు ఏమీ లేని దాంట్లో నుంచే దేవుడు సృష్టించినాడు, ఆయన తయారు చేయలేదు. హీ క్రియేటెడ్, సృష్టించినాడు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వి బిలీవ్ ఇన్ గాడ్, మనము దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాం. కాబట్టి సామ్స్ 85:8, కీర్తనలో 85వ అధ్యాయము 8వ వచనం. సో విల్ ఫస్ట్ లుక్ అబౌట్ ఫాలీ, అంటే బుద్ధిహీనత సంగతి మనం చూసాం. వాట్ బైబిల్ సేస్ అబౌట్ ఫాలీ, బుద్ధిహీనత లేకుంటే మూర్ఖత్వం సంగతి బైబిల్ ఏం చెప్తుందో ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకుందాం. 85వ కీర్తన 8వ వచనం. దేవుడైన ప్రభువు ఏమి సెలవిచ్చునో నేను ఆలకించేదను. ఏలయనగా ఆయన తన ప్రజలతోనూ తన పరిశుద్ధులతోనూ సమాధానముగా మాట్లాడును. అయితే వారిని మరల మూఢత్వమునకు తిరగనీయకుము. ఒక్క నిమిషం. ఓకే, I missed out that verse. Okay, ఆ వచనం నేను ముగించి. So Proverbs 5th chapter 23rd verse. Okay, Proverbs 5th chapter 23rd verse. 85:8. Sorry, thank you. 85:8. 85:8, huh? Yeah. 85:8. Sorry. Thank you. 85:8. 85:8వ వచనం. దేవుడైన ప్రభు ఏమి సెలవిచ్చెనో నేను ఆలకించేదను. ఏలయనగా ఆయన తన ప్రజలతోనూ తన పరిశుద్ధులతోనూ సమాధానముగా మాట్లాడును. అయితే వారిని మరల మూఢత్వమునకు వెనుతిరగనీయకు. చాలు, థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ చదివాం కదా, మిస్డ్ అవుట్ దట్ వర్డ్, నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. ఓకే, ఐ విల్ హియర్ వాట్ గాడ్ ద లార్డ్ విల్ స్పీక్. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో నేను దాన్ని వింటాను. ఫర్ హీ విల్ స్పీక్ పీస్ అంటూ హిస్ పీపుల్. ఆయన తన ప్రజలతో సమాధానం గురించి మాట్లాడుతాడంట. సో ఆన్ 1st January we have seen about peace in our hearts. మన హృదయంలో సమాధానం సంగతి. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు బిలీవ్ ఇన్ గాడ్, టు హ్యావ్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్. మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి మన హృదయంలో సమాధానం కలిగి ఉండడానికి. అండ్ టు హిస్ సెయింట్స్, ఆయన పరిశుద్ధులతో దేవుడు మాట్లాడుతున్నాడు. బట్ లెట్ దెమ్ నాట్ టర్న్ అగైన్ టు ఫాలీ. వారు తిరిగి మరలా మూర్ఖత్వంలో వెళ్ళనివ్వకము. So that is what folly is. Faith is always going forward. Folly is always going backward. విశ్వాసం అనేది ముందుకు వెళ్తుంది, మూర్ఖత్వం అనేది వెనుకకు వెళ్తుంది. సో మన జీవితంలో దేవుని కొరకు మనం ముందుకు వెళ్తున్నామా, వెనుకకు వెళ్తున్నామా? అందుకే పౌలు అంటాడు, ఏమంటాడు? ఐ ప్రెస్ టువర్డ్ ద మార్క్. నేను గురి యొద్దకు జ్వరపడుతున్నాను, వేగిరపడుతున్నాను, పరిగెత్తుతున్నాను. హైదరాబాద్ భాషలో మాట్లాడాలంటే గుసాయిస్తున్నాను, అందరినీ నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఏ పరిస్థితులు వచ్చినా నేను ముందుకే సాగేదను కదా. మన పిల్లలకు నేర్పిస్తాం ముందుకే సాగేదామని. కానీ మన జీవితంలో
కొన్నిసార్లు ఏ టీచర్లు అయితే పిల్లలకు ముందుకే సాగేదామని నేర్పిస్తారో ఆ టీచర్ జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు పోరు, వెనకకు పోతారు. మనం వెనకకు వెళ్తుంటాము. కాబట్టి పిల్లలు మనం చూసిన మూర్ఖత్వం అనేది వెనకకు తీసుకొని వెళ్తుందంట. కాబట్టి Proverbs 5th chapter 23rd verse, సామెతలు 5వ అధ్యాయము 23వ వచనము. We are talking about faith and folly. So faith is faith but not folly. మనం విశ్వాసం కానీ మూర్ఖత్వం సంగతి మాట్లాడడం లేదు. 5th chapter 23rd verse. వాడు శిక్షణ లేకయే చనిపోవును, మరియు వాని అతి మూఢత్వంలో వాడు త్రోవ తప్పును. He shall die without instruction. The foolish person, the wicked person, ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు ఏం చేస్తాడంటే he shall die without instruction and in the greatness of his folly he shall go astray. వాని యొక్క శిక్షణ లేకనే చనిపోవును, మూఢత్వంతో త్రోవ తప్పును. వాని యొక్క మూఢత్వంతో, అంటే ఫాలీ అంటే మన మూర్ఖత్వం అన్నమాట. మన మూర్ఖత్వంతో మనము త్రోవ తప్పిపోతాం. దేవుని యందు విశ్వాసం ఉంచడం కంటే మన మూర్ఖత్వంతో పక్కకు తొలుగుతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్, బికాస్ ఆఫ్ అవర్ ఫాలీనెస్ ఆర్ ఫూలిష్నెస్, we are going astray. We are running away from God. So that is what Bible says. And then 14th chapter 24th was same Proverbs 14:24. 14వ అధ్యాయము 24వ వచనము. 14th chapter 24th was few verses about folly. జ్ఞానుల కిరీటము వారి ఐశ్వర్యములు, కానీ మూర్ఖుల బుద్ధిహీనత మూఢత్వము. The crown of the wise is the riches. జ్ఞానిని యొక్క కిరీటము తన ఐశ్వర్యము. The crown of the wise is the riches, but the foolishness of fools is folly. సో మన జీవితంలో మనం చూసిన బుద్ధిహీనత, మూర్ఖత్వము అనేది మరి చాలా భయంకరమైన విషయం అన్నమాట. సో మన మూర్ఖత్వంతో దేవుని నమ్మడం లేదు, మన బుద్ధిహీనతతో దేవుని నమ్మడం లేదు, మనము జ్ఞానంతో విశ్వాసంతో దేవుని నమ్ముతున్నాం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకొక వచనం అదే 26వ అధ్యాయము 4వ వచనం. 26th chapter 4th verse, Proverbs 26:4. 26వ అధ్యాయము 4వ వచనము. మూర్ఖునికి వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇయ్యకుము, లేనిచో నీవును వానిని పోలియుందు. And then 5th verse, 5వ వచనం కూడా. మూర్ఖునికి వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇమ్ము, లేనిచో వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. ఇది చాలా ట్రిక్కీ వర్స్, చాలా ట్రిక్కీ వర్స్ ఇది. దీనికి మనము మంచి బైబిల్ స్టడీ చేయాలి. ఓకే, సో దాంట్లో మనం వెళ్ళడం. ఆన్సర్ నాట్ ఎ ఫూల్ అకార్డింగ్ టు హిస్ ఫాలీ. ఒక మూర్ఖత్వాన్ని బట్టి వానికి జవాబు చెప్పొద్దంట. లెట్స్ దౌ ఆల్సో బికమ్ లైక్ అంటు హిమ్. నీవు కూడా అటువలే అయిపోతావు. మూర్ఖునికి జవాబు ఇచ్చినావు అంటే నువ్వు కూడా బుద్ధిహీనుడు అవుతాంట. కానీ ఇక్కడ 5వ వచనంలో ఆన్సర్ ఫూల్ అకార్డింగ్ టు హిస్ ఫాలీ. వాని మూర్ఖత్వాన్ని బట్టి వానికి జవాబు ఇవ్వమంటాడు. లెస్ట్ హీ బీ వాయిస్ ఇన్ హిస్ ఓన్ కన్సెప్ట్స్. సో ఇది చాలా వింతైన వచనాలు ఇవి. కానీ ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఏంటంటే మన విశ్వాసం సంగతి, మూర్ఖత్వం సంగతి కాదు మన అంశం అది. ఓకే, సో ఇంకొక వచనం చదుదాం. ఎక్లీసియాస్టిస్ 7th chapter 25th verse, ప్రసంగి 7వ అధ్యాయము 25వ వచనము. మరి సొలొమోను రాజు మరి మూర్ఖత్వం సంగతి, ఫాలీ సంగతి చాలా మాట్లాడాడు. చదవం ప్రసంగి 7వ అధ్యాయం 25వ వచనము. నేను జ్ఞానమును మరియు సంగతుల కారణములను తెలుసుకొనుటకు, పరిశోధించుటకొనుటకు, వెతుకుటకు మరియు మూఢత్వమునకు చెందిన దుష్టత్వమును అనగా బుద్ధిహీనతను మరియు వెర్రితనమును తెలుసుకొనుటకు నా మనస్సును నిలిపితిని. I applied my heart to know and to search. నా హృదయంను గ్రహించడం అంటే తెలుసుకోవడానికి నేను ఆ విధంగా అప్లై చేసినానంట. I applied my heart to know and to search and to seek out wisdom. జ్ఞానం కొరకు నేను నా హృదయంను ఆ విధంగా పడతాను. అండ్ ద రీజన్ ఆఫ్ థింగ్స్ అండ్ టు నో ద వికెడ్నెస్ ఆఫ్ ఫాలీ ఈవెన్ ఆఫ్ ఫూలిష్నెస్ అండ్ మ్యాడ్నెస్. అంటే సొలొమోను రాజు తాను అన్నీ చూసినాడు అనమాట. ఇటువైపు జ్ఞానం చేసినాడు, ఇటువైపు మూర్ఖత్వం చూసినాడు, బుద్ధిహీనత సంగతి చూసినాడు. అందుకే ఇక్కడ ఇంకొక 2 పేజీలు మనం తిప్పితే 9వ అధ్యాయంలో 13వ వచనం నుండి రాస్తాడు. చూడండి, చాలా గంభీరంగా రాస్తాడు. అంటే ఒక మూర్ఖుడు, బుద్ధిహీనుడు, లేకుంటే ఒక విశ్వాసి, జ్ఞానవంతుడు ఏ విధంగా ఉంటాడో 13వ వచనం చదువు. సూర్యుని కింద
ఈ జ్ఞానమును కూడా నేను చూడగా నాకది గొప్పగా అనిపించాను. చదవండి ఇంకా కంటిన్యూ. ఒక చిన్న పట్టణం నుండి దాని యందు కొద్ది మంది ఉండిరి ఎదుట. అయితే దాని మీదికి ఒక గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప రుజువులను కట్టెను. ఇప్పుడు దానిలో జ్ఞానం గల ఒక బీదవాడు కనుగొనబడి తన జ్ఞానం చేత వాడు ఆ పట్టణంను విడిపించాను. చాలు, ఇక్కడ మనం చూసినాం. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు. దిస్ విజ్డమ్ ఐ హావ్ సీన్ ఆల్సో అండర్ ద సన్. ఈ భూమి సూర్యుని క్రింద నేను ఈ జ్ఞానం కూడా చూసినాను అంటాడు. ఏంటి ఆ జ్ఞానం చూసినాడు అంటే, ఒక పట్టణం అంటే ఒక చిన్న పట్టణము, దాని మీద ఒక రాజు మరి యుద్ధము చేసి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడంట. సో అందులో ఉండే ఒక పేదవాడు, ఒక జ్ఞాని, చిన్న జ్ఞాని అన్నమాట. తాను ఏం చేసినాడంటే తన జ్ఞానంతో ఆ పట్టణంను విడిపించినాడంట. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ తనకుండే జ్ఞానం అంటే తనకుండే విశ్వాసం అన్నమాట. ఆ మూర్ఖుడు బుద్ధిహీనంగా చేసినాడు అనమాట. సో ఇంకా క్రిందికి చూస్తే 10వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే, డెడ్ ఫ్లైస్ కాజ్ ది ఆయింట్మెంట్ ఆఫ్ ది అపోథెకరీ టు సెండ్ ఫోర్త్ ఏ స్టింకింగ్ సేవర్, సో డస్ దట్ లిటిల్ ఫాలీ హిమ్ దట్ ఈస్ ఇన్ రెప్యుటేషన్ ఫర్ విజ్డమ్ అండ్ ఆనర్. 10వ అధ్యాయం 1వ వచనం. చచ్చిన ఈగలు సుగంధ ద్రవ్యమైన తైలమును కంపు కొట్టునట్లు చేయును. జ్ఞానము మరియు ఘనత కొరకు ప్రసిద్ధిగాంచిన వానిని కొంచెము బుద్ధిహీనత అలాగున చేయును. సో డత్ ఎ లిటిల్ ఫాలీ హిమ్ దట్ ఈస్ ఇన్ రెప్యుటేషన్ ఫర్ విజ్డమ్ అండ్ హానర్. ఒక జ్ఞానము, ఒక అక్కడ ఘనత కొరకు ఉండే వ్యక్తి కంట చిన్న బుద్ధిహీనత ఏం చేస్తుందంట? మొత్తం పాడు చేస్తుందన్నమాట. అంటే అపోథెకరీ అంటే ఒక మెడిసిన్ అన్నమాట. అంటే ఒక మెడిసిన్ తయారు చేసే దాంట్లో ఒక సుగంధ ద్రవ్యము ఏదైతుందో దాంతో చేసే దాంట్లో ఒక చిన్న చచ్చిన ఈగ పడిపోతే ఏమవుతుందంట? దాని యొక్క సారము పాడైపోతుంది. అంటే నీ విశ్వాసము మృతమైపోతే, నీ విశ్వాసము మృతమైతే దాంట్లో ఉండే సారము పోతుంది. యూ విల్ లూజ్ యువర్ సేవర్ వెన్ దెర్ ఇస్ డెడ్ థింగ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం ఎప్పుడైతే నీ విశ్వాసము మృతమైపోతుందో నీ సారము కోల్పోతుంది. అందుకే యేసుప్రభు చెప్పినాడు, మనం లోకమునకు వెలుగై ఉన్నాము, లోకమునకు ఉప్పై ఉన్నాము, మనం సారమై ఉన్నాము. కానీ మనం ఎందుకు సారం అనేది చూపించలేకపోతున్నామంటే దాంట్లో చచ్చిన ఈగ పడ్డదనమాట. అంటే మన విశ్వాసము మృతం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అందుకే సో డస్ ఎ లిటిల్ ఫాలీ, ఒక చిన్న బుద్ధిహీనత ఏం చేస్తుంది? చిన్న అవిశ్వాసము ఏం చేస్తుంది? నీ యొక్క ఘనతను, నీ యొక్క జ్ఞానంను పాడు చేస్తుందంట. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, అందుకే పౌలు చెప్పినాడు, దేవుని యొక్క జ్ఞానము, మనుషుని యొక్క బుద్ధిహీనత. సో దానికి పోల్చి చెప్పినాడు. చూసాం చాలా గమ్మత్తుగా మరి పౌలు మాట్లాడినాడు అక్కడ. మరి మనుషుని యొక్క జ్ఞానము దేంతో పోల్చినాడో చూసాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం. 1 Corinthians 1st chapter 24th verse. 1 Corinthians 1st chapter 24th verse. 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం. కానీ యూదులలోను మరియు గ్రేకీయులలో పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు మరియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ బట్ అంటు దెమ్ which are called both Jews and Greeks, Christ the power of God and the wisdom of God. So we are talking about faith but not folly. మనం విశ్వాసం సంగతి మాట్లాడుతున్నాం, మూర్ఖత్వం సంగతి కాదు, బుద్ధిహీనత సంగతి కాదు. The Jews, they had faith in God. విశ్వాసం అనేది యూదులకు ఉండే. బట్ there were some foolish Jews. కొంతమంది బుద్ధిహీనమైన యూదులు కూడా ఉండే. బట్ whereas Greeks, గ్రేకీయులకు they need some proof to have faith in God. గ్రేకీయులకు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఒక రుజువు కావాలి. అందుకే గ్రేకీయులు చాలా జ్ఞానవంతులు. వాళ్ళు ఎంత జ్ఞానం అంటే వాళ్ళు ఏదైనా ఉంటేనే దేవుని నమ్ముతారు, లేకుంటే దేవుని నమ్మరు.
ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ దర్ లైఫ్ దే బిలీవ్ ఇన్ గాడ్. మనం కూడా అంతే. దేవుడు మనకేమన్నా చేస్తేనే దేవుని నమ్ముతాము, దేవుడు ఏం చేయకపోతే దేవుని నమ్మము. అందుకే గ్రేకుడు ఏంటంటే వాడు ఎప్పుడు కూడా రుజువు చూస్తాడు అనమాట, ఒక ఎవిడెన్స్. వానికి ఉండే జ్ఞానంతో ఒక ఎవిడెన్స్ చూస్తాడు, దాన్ని బట్టే దేవుని నమ్ముతాడు. మనం కూడా ఎవిడెన్స్ ఉంటేనే దేవుని నమ్ముదామా లేకుంటే విశ్వాసంతో నమ్ముదామా? సో అది మనకు ప్రశ్న అనమాట. సో అవర్ ఫెయిత్ బట్ నాట్ ఫాలీ. మన మూర్ఖత్వం కాదు, అంటే ఏదో ఉంటేనే నేను దేవుణ్ణి నమ్ముతాను, ఏదో జరిగితేనే నేను దేవుణ్ణి నమ్ముతాను, ఏదో నా జీవితంలో మంచిగా అయితేనే దేవుని దగ్గరికి వస్తాను, ఏం కాకపోతే నేను చర్చికి కూడా రాను. సో దట్ ఈస్ అవర్ ఫాలీ, దట్ ఈస్ అవర్ ఫూలిష్నెస్. సో దేవుని దగ్గరికి రావడము ఆయన ఉన్నాడని విశ్వాసంతో రావాలి అంట. దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి అంట. కాబట్టి చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు రామంటే ఈ దినం దేవుని మనం అంత విశ్వాసం ఉంచడం లేదు, ఎందుకంటే మన మూర్ఖత్వం, దట్ ఈస్ అవర్ ఫూలిష్నెస్. వి డోంట్ కమ్ టు గాడ్. మనం దేవుని దగ్గరికి రావడం లేదు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ 25th వర్స్, బికాస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ గాడ్. డస్ గాడ్ హ్యాస్ ఫూలిష్నెస్? దేవునికి బుద్ధిహీనత ఉందా? కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 25వ వచనంలో, బట్ ద ఫూలిష్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ వైజర్ దెన్ మ్యాన్, అండ్ ద వీక్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ మెన్. 25వ వచనం. ఎందుకనగా దేవుని బుద్ధిహీనత మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, మరియు దేవుని బలహీనత మనుషుల కంటే బలమైనది. దేవుని బుద్ధిహీనత, దేవునికి బుద్ధిహీనత ఉందా? అంటే ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఒకవేళ దేవునికి బుద్ధిహీనత ఉంది అనుకుంటే దేంతో పోల్చినాడు తెలుసా? మనుషుని జ్ఞానము. అంటే దాని అర్థమైంది, నీ జ్ఞానము ఏం లేదనమాట. యువర్ విజ్డమ్ ఈజ్ నథింగ్. నీ బుద్ధిహీనత అంటే నీ జ్ఞానము దేవుని యొక్క బుద్ధిహీనత. అంటే నీ జ్ఞానం ఏదైతే మనకు ఉందో జ్ఞానము, మనం ఏదైతే చూసి నమ్ముతున్నామో, ఏదైతే మనము విశ్వాసం అనేది అనుకుంటున్నామో, ఏదైతే మనము చూస్తేనే నమ్ముతామో, ఏదైతే మన జీవితంలో క్రియలు జరుగుతూనే మనం నమ్ముతాం అనేది, అది మన జ్ఞానము అనేది మనం అనుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ బికాస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ వైజర్ దెన్ మెన్. మరి మనుషులు దేవుని యొక్క బుద్ధిహీనత మరి మనుషుని జ్ఞానం కంటే జ్ఞానం గలదన్నమాట. అండ్ ద వీక్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలహీనత స్ట్రాంగర్ దెన్ మెన్. అంటే నువ్వు ఎంతైతే బలంగా అనుకుంటున్నావో, అంటే నీ దగ్గర ఏదైతే బలం ఉంది అనుకుంటున్నావో, అంటే దేవుని దగ్గర అది బలహీనతనా? సో అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పౌలు ఏ విధంగా చెప్తున్నాడు దాన్ని? అంటే నీ బలము, నీ జ్ఞానము ఇవన్నీ కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ 26వ వచనం చదవండి. ఏలయనగా సహోదరులారా, మీ పిలుపును మీరు చూచుచున్నారు కదా. శరీరానుసారమైన జ్ఞానులైన అనేకులైన, లేక బలవంతులకు అనేకులైన, లేక ఘనులకు అనేకులైనను పిలువబడలేదు. 27వ వచనం. కానీ దేవుడు జ్ఞానము గల వాటిని కలవరము కలుగునట్లుగా లోకం యొక్క బుద్ధిహీనమైన వాటిని ఏర్పరచుకొనెను, మరియు దేవుడు బలమైన వాటికి గందరగోళము కలుగునట్లుగా లోకం యొక్క బలహీనమైన వాటిని ఏర్పరచుకొనెను. సో 28వ వచనంలో, అండ్ బేస్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ and the things which are despised hath God chosen, all things which are not, to bring to naught things that are. మరియు లోకం యొక్క నీచమైన వాటిని మరియు తిరస్కరించబడిన వాటిని, అవును ఉన్న వాటిని నిరార్థకపరచుటకై లేని వాటికి దేవుడు ఏర్పరచుకొనెను. సో దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసినాడు? ఆయన విశ్వాసం సంగతి మాట్లాడుతున్నాడు. అంటే మన విశ్వాసము యొక్క నిరీక్షణ, దేవుడు ఏ విధంగా మనకు వాటిని బయలుపరిచినాడు అనే విషయంలో మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం. ఫెయిత్ అనేది, మన విశ్వాసం అనేది మరి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక రుజువు ఎలా? నీ విశ్వాసమే. నీ బుద్ధిహీనతతో కాదు, నీ జ్ఞానంతో కాదు, నీ బలముతో కాదు, కేవలం సంపూర్తిగా దేవుడు ఉన్నాడనే నమ్మకంతో మనం వెళ్ళడం. అందుకే ఇక్కడ మరి భూమి మీద అంట
మరి భూమి యొక్క పునాది లేకుంటే లోకం యొక్క పునాది నిర్మించబడింది కేవలము వారు నమ్మింది విశ్వాసంతో. నేను 3వ వచనం చదవం, హెబ్రీ 11:3లో అక్కడ మనం చూస్తే, త్రూ ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ద వరల్డ్స్ వేర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసము ద్వారానే లోకములు దేవుని చేత నిర్మించబడినని మనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఫ్రేమ్డ్ అనే వర్డ్ అంటే, ఫ్రేమ్డ్ అంటే ఒక ఆర్డర్ అన్నమాట, ఒక క్రమంలో దేవుడు పెట్టినాడు ఈ లోకములను అన్నిటిని కూడా. అంటే మనం ఇక్కడ చూస్తున్న ఈ భూమి, ఇదే కాకుండా నక్షత్ర మండలములు అన్నీ కూడా దేవుడు ఒక క్రమంలో పెట్టినాడు, జస్ట్ ఆయన మాట ద్వారా. సో అది మనం నమ్ముతున్నాం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మనం ఆకాశంలో చూసినప్పుడు, నక్షత్ర మండలాలను చూసినప్పుడు, ఈ భూమిని చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు దేవుడు విశ్వాసముతో చేసినాడని, దేవుడు చేసినాడని మనం విశ్వాసంతో నమ్మడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఇక్కడ పెద్దలు అది నమ్మినారంట, విశ్వాసంతో చూసినారంట. త్రూ ఫెయిత్ వి అండర్స్టాండ్. మనం విశ్వాసంతో ఇవన్నీ గ్రహిస్తున్నాము, విశ్వాసంతో మనం చూస్తున్నాము. మన విశ్వాసము దేవుడు మనకిచ్చిన విశ్వాసము, ఆ విశ్వాసానికి కర్త మరియు ముగించువాడైన యేసు వైపు చూడడము. సో మన విశ్వాసం, మన లోపల ఆ విశ్వాసం రావడానికే కర్త యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు ద్వారానే మనం ఆ విశ్వాసం కలిగి ఉన్నాము. సో ఫెయిత్ ఈజ్ నాట్ ఏ బ్లైండ్ ఫెయిత్. మన విశ్వాసం గుడ్డి విశ్వాసం కాదు. వి బిలీవ్ ఇన్ గాడ్. మనం దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాము. వి సీక్ గాడ్. మనం దేవుని వెతుకుతున్నాము. వి ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు మనం నమ్మిక ఉంచున్నాము. కాబట్టి మనం దేవుని వైపు వెతుకుతున్నాము, దేవుని వైపు మనం పరిగెత్తుతున్నాము అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఇర్మియా చెప్తాడు, నేను దేవుణ్ణి వెతకడానికి వెళ్తున్నాను. సో దేవుడు అక్కడ అంటాడు 29వ అధ్యాయము 13వ వచనంలో, కొన్ని వచనాలు మనం చూసుకొని ముగించుకుందాము. 29వ అధ్యాయము 13వ వచనంలో, 29:13 ఇర్మియా గ్రంథము 29:13. మరియు మీరు నన్ను వెతికి మీ పూర్ణ హృదయంతో నన్ను గురించి మీరు పరిశీలించినప్పుడు నన్ను కనుగొందురు. And ye shall seek me and find me when ye shall search for me with all your heart. For this what we need. ఇది చేయాలంటే మనకేం కావాలి? సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ and ye shall seek me and find me. మీరు నన్ను వెతుకుతారు, నన్ను కనుగొంటారు. when ye shall search for me with all your heart. మీ పూర్ణ హృదయంతో ఎప్పుడైతే నన్ను వెతుకుతారో మీరు నన్ను కనుగొంటారు. ఏం కావాలి మనకు దీనికి? వి నీడ్ ఫెయిత్. విశ్వాసం కావాలి. దేవుని వెతకడము, దేవుని కనుగొనడము. ఏం కావాలి నీకు? ఎక్కడ దొరుకుతాడు దేవుడు? ఎక్కడ కనబడతాడు దేవుడు నీకు? ఆ దేవుడు ఎలా నువ్వు చూస్తావు? విశ్వాసంతో చూస్తున్నాము. వి సీ గాడ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా దేవుని మనం చూస్తున్నాము ప్రియులరా. దేవుడు నాకు ఏదో కలలో దర్శనంలో యేసు ప్రభు నాకు కనిపించినాడు అనేది అది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది అదృశ్యమైనది ఉన్నదనుటకు రుజువు. ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. వి బిలీవ్ ఇన్ గాడ్. సో వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మనం నమ్మిక ఉంచున్నాం అనేది ఇక్కడ మనం చూసినాం. ఇంకొక వచనం మనం చూసాము. దేవుడు అంట ఎవరైతే ఈ విశ్వాసంతో దేవుని వెతుకుతారో అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడంట. అంటే దోస్ హు హావ్ ఫెయిత్ గాడ్ లవ్స్ దెమ్. Proverbs 8:17 verse. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 8:17. Proverbs 8:17. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమింతును, మరియు నన్ను త్వరితముగా వెతుకువారిని త్వరితముగా వెతుకువారు నన్ను కనుగొందురు. సో 8:17 verse లో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఐ లవ్ దమ్ దట్ లవ్ మీ. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. అండ్ దోస్ దట్ సీక్ మీ ఎర్లీ షల్ ఫైండ్ మీ. ఎర్లీ, త్వరితముగా అంటే తొందరగా, ఎంతో వేగంగా. అంటే ఉదయంనే మనం లేస్తాం చూడు, అట్లా దేవుణ్ణి త్వరగా వెతకడం అనమాట. ఎర్లీ టు సీక్ గాడ్. దేవుణ్ణి ఎవరైతే ఆ విధంగా వెతుకుతారో,
టు సీక్ గాడ్ అంటే దేవుని వెతకడానికి మనకు కావాల్సింది ఏంది? ఫెయిత్, విశ్వాసం కావాలి. సో అక్కడే మనము విశ్వాసంలో చాలా తక్కువ ఉన్నాము. దేవుని వెతకడం లేదు విశ్వాసంతో, దేవుని గురించిన విషయాలు మనం తెలుసుకోవడం లేదు విశ్వాసంతో. మరి చాలా వచనాలు మనకు తెలుసు. మరి మత్తయి సువార్త 6:33లో దేవుని రాజ్యం అయిన నీతిని వెతకమని చెప్పినాడు. మొదట ఏం కావాలి? దానికి విశ్వాసం కావాలి. టు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్, విశ్వాసం కావాలి. సో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతిదానికి నీకు విశ్వాసం అనేది ఉండాలి. నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్, ఏదో గుడ్డి విశ్వాసం కాదు, ఒక దృఢమైన నిశ్చయమైన విశ్వాసం. ఆ ఫెయిత్ ఈస్ విత్ మచ్ ఎవిడెన్స్, ఎంతో నిర్ధారణతో మనము నమ్మడం అవసరం. అందుకే కీర్తనలు 119:10లో ఒక మాట చూస్తాం. 119:10, 119 Psalm 10th verse, 119:10. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞల నుండి తొలగిపోనీయకుము. సో ఇక్కడ చూద్దాం 119వ కీర్తన 10వ వచనంలో, విత్ మై హోల్ హార్ట్ హ్యావ్ ఐ సాట్ ది, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుతున్నాను. అయ్యో, మనం దేవుని పూర్ణ హృదయంతో వెతుకుతున్నామా? ఎందుకు వెతకం తెలుసా? యు డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు మనము విశ్వాసం ఉంచడం లేదు. కానీ ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఓ లెట్ మీ నాట్ వాండర్ ఫ్రమ్ దై కమాండ్మెంట్స్, నీ యొక్క ఆజ్ఞల నుంచి నేను తొలగిపోకుండా నన్ను చూసుకోను అంటాడు. కాబట్టి బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాము. ఒక స్త్రీ యేసు ప్రభు యొక్క పాదంలో ఎద్ద కూర్చొని ఆమె దాన్ని కనుగొన్నదంట. ఫెయిత్, షీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అట్ జీసస్ ఫీట్ కదా. లూక్స్ గాస్పుల్ 10th chapter 42nd verse, లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనము. లూకా 10వ అధ్యాయము 42వ వచనము, 41, 42 చదువు. And Jesus answered and said unto Martha, 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 thou art careful and troubled about many things, but one thing is needful, and Mary hath chosen that good part, which shall not be taken away from her. మార్తా, మార్తా, నీవు ఈ విషయాలలో చాలా కలవరపడుతున్నావు. అంటే నీకు ఈ విషయాలు, ఈ లోకం యొక్క చింత ఎక్కువైపోయింది. కానీ మరియా ఒకటి ఏర్పాటు చేసుకుందంట, ఒక మంచిది ఏర్పాటు చేసుకుందంట. 42వ వచనం చదువు. కానీ ఆవశ్యకమైనది ఒకటి కలదు, మరియు మరియా ఆ మంచి భాగమును ఏర్పరచుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అనను. ఆమె ఒకటి మంచిది ఏర్పాటు చేసుకున్నది, ఒక అవసరమైంది. దెర్ ఇస్ వన్ నీడ్ఫుల్ థింగ్, ఒకటి అవసరమైన విషయం ఉంది. ఏంటి అవసరమైందంటే ఫెయిత్. మనకందరికీ కావాల్సింది విశ్వాసము, ఫెయిత్ ఇన్ గాడ్. మనమందరం అది మనకు అవసరం. కాబట్టి మరియా అంట అది ఏర్పాటు చేసుకుందా, ఒక మంచిది ఏర్పాటు చేసుకుందంట, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడలేదంట. ఏంటి ఆ మంచిది? ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు తాను కలిగిన విశ్వాసము, దేవుని యందు సంపూర్తి అయిన విశ్వాసము. అందుకే ఆ మరియ మార్తలతో యేసు ప్రభు చెప్పినాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26. యోహాను సువార్త 11, 25, 26. యేసు ఆమెతో, నేనే పునరుత్థానమును మరియు జీవమును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఉండి నా యందు విశ్వాసముంచువాడు ఎవడును చావకయుండను. నీవు దీనిని విశ్వసించుచున్నావా అనెను. Jesus said unto her, I am the resurrection. యేసు ప్రభు చెప్పినాడు, నేనే పునరుద్ధానము, నేనే జీవమును. He that believeth in me. What is that word? In me. నాయందు విశ్వాసం ఉంచువాడు. సో అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఈస్. అదే విశ్వాసము. బిలీవింగ్ ఇన్ గాడ్, హ్యావింగ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఆర్ ఇన్ గాడ్. దేవుని యందు మనము విశ్వాసం కలిగి ఉండడము. సో ఇక్కడ మనం బిలీఫ్ అండ్ ఫెయిత్, నమ్మడము, విశ్వసించడము. దాంట్లో ఉండే చిన్న భేదం ఏంటి అంటే, నమ్మడం ఏంటి,
విశ్వాసం ఉంచడం ఏంటి అనే దాంట్లో మనం గమనిస్తే దాని యొక్క డిస్టింక్షన్స్ బిట్వీన్ దాంట్లో ఉండేది భేదం ఏంటంటే బిలీవ్ మీ అండ్ బిలీవ్ ఆన్ మీ. నన్ను నమ్మండి, నా యందు నమ్మిక ఉంచండి. సో యేసు ప్రభు ఎప్పుడు కూడా నా యందు నమ్మిక ఉంచమని చెప్పినాడు. బిలీవ్ ఆన్ మీ ఆర్ ఇన్ మీ, దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఈస్. నా యందు నమ్మిక ఉంచమనే మాట చెప్పినాడు. కాబట్టి హీ దట్ బిలీవెత్ ఇన్ మీ, నా యందు నమ్మిక ఉంచినవాడు. కాబట్టి అది మనం విశ్వాసము, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడము, దేవుని యందు విశ్వాసం ఉంచడము, అదే విశ్వాసం అనమాట. సో బిలీవ్ ఇన్ మీ, దో హీ వర్ డెడ్ యెట్ షల్ హీ లివ్, అండ్ హూసెవర్ లివెత్ అండ్ బిలీవెత్ ఇన్ మీ, నా యందు విశ్వాసం ఉంచినవాడు, బ్రతికి నా ఉండి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ చనిపోడు. నీవు నమ్ముతున్నావా? డూ యూ బిలీవ్ దిస్? మనం నమ్ముతున్నామా దేవుణ్ణి? దేవుని యందు మనం విశ్వాసం ఉంచినామా? కాబట్టి దేవుడు ఈ భూమిని ఆకాశమును తన మాటతో సృష్టించినాడు. నువ్వు నమ్ముతున్నావా? డు యు హావ్ ఫెయిత్? నీకు ఆ విశ్వాసం ఉందా? మరి ఆది కాండము మొదటి 3 అధ్యాయాలు చాలా ఫౌండేషనల్ చాప్టర్స్ అన్నమాట. ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. మొదటి 3 అధ్యాయాలు సృష్టి, దేవుడు సృష్టిని చేసినాడు తన మాటతో. అది నువ్వు నమ్ముతావా? అదే విశ్వాసం అన్నమాట. సో మన విశ్వాసంతో మరి అక్కడ పెద్దలంట దాన్ని మంచి సాక్ష్యం కలిగి ఉన్నారంట. ఒక విశ్వాసముతో దేవుడు దాన్ని చేసినాడని వారు నమ్మినారంట. కాబట్టి ఈ చరిత్ర అంతట్లో మనం చూస్తున్నాం. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఆ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే విశ్వాసుల యొక్క ఒక గుర్తింపు అక్కడ మనం చూస్తాం. వారందరూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచినారు సృష్టి ఆరంభం నుండి. అందుకే ఇక్కడ ఆబేలు నుంచి స్టార్ట్ అయింది చివరి వరకు అందరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండే. ఆబేలు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు, ఆనోకు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినాడు, తర్వాత సారా దేవుని యందు విశ్వాసం ఉంచింది. సో వీరందరి జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యంగా చూపించినాడు. కాబట్టి అందుకే దేవుడు మనకు ఆ విశ్వాసం అనే అధ్యాయం ఇచ్చినాడు, ఫెయిత్ చాప్టర్. ఈ ఫెయిత్ చాప్టర్ తోటి మన విశ్వాసం ఎదగాలి. దేంట్లో? దేవుని యందు. దేవుని యందు మన విశ్వాసము ఎదగాలి. వీ హ్యావ్ టు గ్రో ఇన్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు మన విశ్వాసంతో ఎదగడం అవసరం. కాబట్టి ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్ అండ్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ ఇస్ నాట్ సీన్. మనం కనబడని దానిని ఉన్నదని నమ్మడమే విశ్వాసము. దట్ ఈస్ నాట్ బ్లైండ్ ఫెయిత్. అది గుడ్డి విశ్వాసం కాదు. సో మన విశ్వాసము ఉన్నది. డు యు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్? దేవుని యందు మనం నమ్మిక ఉంచుతున్నామా? డు వి బిలీవ్ ఇన్ గాడ్? దేవుని యందు మనం నమ్ముతున్నామా? ఇన్ సమ్ సిచ్యువేషన్స్ అటువంటి పరిస్థితులలో దేవుని యందు మనం నమ్ముతున్నామా? మనం అనుదిన జీవితంలో డు యు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్? అనుదిన జీవితంలో దేవుని యందు సంపూర్తిగా విశ్వాసం కలిగి ఉన్నామా? అందుకే యేసు ప్రభు చెప్పినాడు, వాళ్ళు ఓడలో వెళ్తున్నప్పుడు వారి జీవితంలో ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ ఓడలో వెళ్తున్నప్పుడు ఆ భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి పోయి, ప్రభువా మేమంతా నశించుచున్నాము, నువ్వు త్వరగా లేచి మాకు సాయం చేయము, నువ్వు ఏంది మంచి నిద్రపోతున్నావు అని వారు పోయి ప్రభుని మొరపెట్టుకున్నారు. యేసు ప్రభు లేచి ఆ తుఫానును ఆ గాలిని గద్దించినాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఓ అల్ప విశ్వాసులారా, అంటే ఓ యు ఆఫ్ లిటిల్ ఫెయిత్. విశ్వాసము తక్కువైపోయింది. ఎందుకు? మన జీవితంలో వచ్చే పరిస్థితులలో ఎవరి మీద విశ్వాసం తగ్గింది? దేవుని మీద. వి లూజ్ అవర్ ఫెయిత్ ఆన్ గాడ్. సో ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్. దేవుని యందు మనం సంపూర్తిగా నిరీక్షణ కలిగి ఉన్నాం. వి బిలీవ్ ఇన్ గాడ్, వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉన్నాము. ఏ పరిస్థితులు కూడా నిన్ను దేవుని యొక్క విశ్వాసం నుండి దూరం చేయలేవు. దేవుని యొక్క ప్రేమ నుండి ఏది కూడా నిన్ను దూరం చేయలేదు. సో ఫెయిత్ యాక్ట్స్. విశ్వాసం ఎప్పుడు కూడా ఒక క్రియ చూపిస్తుంది అన్నమాట. ఫెయిత్ యాజ్ వర్క్స్. విశ్వాసానికి
క్రియలు ఉన్నాయి. సో మన క్రియలు ఏవి? మనం విశ్వాసం, దేవుని నమ్మినాం అంటున్నాం, కానీ ఆ పరిస్థితుల్లో దేవుని నమ్ముతున్నామా? ఆ సిచ్యువేషన్లో దేవుని నమ్ముతున్నామా? ఈ దినము దేవుని యందు సంపూర్తిగా విశ్వాసం కలిగి ఉన్నామా? సో యేసు ప్రభునందు రక్షణ సమయంలో విశ్వసించడమే అని అనుకుంటాం, అయిపోయింది, నేను యేసు ప్రభుని నమ్మేసినాను, అయిపోయింది, ఇంకా నేను పరలోకానికి వెళ్తున్నాను, చాలు, ఇంకా అంతే. కానీ అనుదిన జీవితంలో దేవుని యందు నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు? సో మనము రానున్న దినాలలో విశ్వాస వీరులు వారి యొక్క జీవిత చరిత్రను మనం చూస్తాం. వారు దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉండేనో మీరు అనుకుంటున్నారా? ఆ లిస్ట్లో, హాల్ ఆఫ్ ఫేమ్లో, ఆ విశ్వాస యొక్క వీరులలో వారి జీవితాలు మన వంటి జీవితాలు కాదని మీరు నమ్ముతున్నారా? వాళ్ళు కూడా మనలాంటి జీవితమే ఉండే, వారి లోపల కూడా బలహీనతలే ఉండే, కానీ దేవుని యందు మాత్రము వాళ్ళ విశ్వాసము ఎంతో గట్టిగా ఉండే. అందుకే వారి పేర్లు అబ్రహాము జీవితంలో కానీ ఎన్నో లోటుపాట్లు జరిగినాయి, కానీ విశ్వాసుల యొక్క పట్టికలో ఆయన పేరు రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే మన లోపల ఎన్ని బలహీనతలున్నా దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉండడము, దేవుని వైపు రావడము. అంటే బలహీనతలను మనం అవకాశంగా తీసుకొని, దేవా నా బలహీనత ఉంది కాబట్టి ఏదో నన్ను క్షమించు దేవా అనేది కాదు. వాటిలో నుండి బయటికి వచ్చి దేవుని యందు సంపూర్తి అయిన విశ్వాసం కలిగి ఉండి, దేవుని యందు సంపూర్తి అయిన నిరీక్షణ కలిగి ఉండి, దేవుని యందు మనము సంపూర్తిగా ఆధారపడి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడం. సో మన ఫెయిత్, మరి ఈ వారమంతా కూడా మనం తలంచుదాము, నేను దేంట్లో దేవుని యందు విశ్వాసం ఉంచినాను? నమ్ముతున్నామా దేవుని యందు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామా? సో దేవుని యొద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని నమ్మాలి అంట. సో ఆయన ఉన్నాడు. ఇక్కడ మనం విశ్వాసం అనే సంగతి జ్ఞాపకం పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. దయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. మరి దయ్యాలు నమ్మేదానికి నీవు దేవుని నమ్మేదానికి భేదం ఏంటి? తలంచండి. దయ్యాలు దేవుడు ఉన్నాయంటే సాధారణుడు దేవుడు ఉన్నాడని తెలుసు, నమ్ముతున్నాయి, అవి వణుకుతున్నాయంట దేవునికి. కానీ మనుషులు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. సో మనం నమ్మే విశ్వాసానికి దయ్యాలు నమ్మే విశ్వాసానికి భేదం ఏంటి? సో అది మనం తలంచుకుంటూ వెళ్దాం. మన విశ్వాసం ఎటువంటిది? సో బై ఫెయిత్, మన విశ్వాసం ద్వారా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాము, ఆయన మన మధ్యలో ఈ దినం ఉన్నాడని కూడా నమ్ముతున్నాము, ఆయన మనం నడిపిస్తున్నాడని కూడా ఈ దినం మనం విశ్వాసంతో నమ్ముతున్నాము. కాబట్టి ఆ విశ్వాసంతో దేవుని మనం వెంబడిస్తున్నాము. ఆ విశ్వాసం ఎంత దాకా తీసుకొని వెళ్తుందంటే నువ్వు చివరికి యేసు ప్రభును ముఖాముఖిగా చూసేంతవరకు, లుకింగ్ అంటూ జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. యేసు వైపు మనం చూస్తూ నడుస్తున్నాము. మన విశ్వాసానికి కర్త మరియు ముగించువాడైన యేసు వైపు మనం చూస్తున్నాము. సో యేసు ప్రభు వైపు మనం విశ్వాసంతో చూడడము. మనకు కనిపించే దాని మీదేమో మనం నమ్ముతాము, కానీ కనబడని దాని మీద విశ్వాసం ఉంచడము, అదే విశ్వాసం. సో దాంట్లో మనకు దేవుడు మనకు సాయం చేయను కాక మన విశ్వాసాన్ని బలపరచాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం. నీ విశ్వాసము ఎదగాలి, నీ విశ్వాసం క్రిందికి పోవడం కాదు. ఫెయిత్ ఆల్వేస్ లీడ్స్ యూ టు ఫార్వర్డ్. దేవుని యొక్క విశ్వాసం ఎప్పుడు కూడా నిన్ను ముందుకు తీసుకొని వెళ్తుంది. ది ఫాలీ ఆర్ ది ఫూలిష్నెస్, ఇట్ విల్ డ్రా యు బ్యాక్. నీ యొక్క బుద్ధిహీనత దేవుని నుండి దూరం చేస్తుంది. ఫెయిత్ బట్ నాట్ ఫాలీ. విశ్వాసం కానీ బుద్ధిహీనత కాదు. వీఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ బై ఫెయిత్. విశ్వాసంతో దేవుని మనం వెంబడిస్తున్నాము, బుద్ధిహీనతతో నువ్వు వెనుకకు వెళ్ళడం కాదు. కాబట్టి ఒక వ్యక్తి వెనుకకు వెళ్ళడము, బ్యాక్ స్లైడ్ కావడము, దిగజారిపోవడము, విశ్వాసం లేకుండానే దిగజారిపోతాడు, విశ్వాసం లేకుండానే వెనుకకు వెళ్ళిపోతాడు. ఈ పరిస్థితులలో దేవుడు చేస్తాడు కార్యం అనే విశ్వాసం లేని వారే వెనుకకు వెళ్ళిపోతారు. అది బుద్ధిహీనత. దట్ ఈస్ యువర్ ఫాలీ. అంటే దేవుని నుండి విశ్వాసము తగ్గిపోవడమే నీ బుద్ధిహీనత అనమాట. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను కాక మనం వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ త్రూ ఫెయిత్ ఆర్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారానే మనం దేవుని వెంబడించడము, గోయింగ్ ఫార్వర్డ్. దేవునికి మనం ముందుకు వెళ్ళడము, వెనుకకు వెళ్ళడము. అందుకే యేసు ప్రభువు చెప్పినాడు,
నాగలి మీద చేయి వేసి వెనుకకు తిరుగువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. సో దేవుని యొక్క నాగలి మీద చేయి వేసినాం మనం. ఎక్కడికి వెళ్ళాలి? గోయింగ్ ఫార్వర్డ్. హౌ డు వి గో ఫార్వర్డ్? ఎట్లా మనం ముందుకు వెళ్ళగలుగుతాం? జస్ట్ బై ఫెయిత్. డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్? దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినావా? లెట్ us all go forward. Let us all look to the Lord in prayer. మనం అందరం కూడా దేవుని వైపు చూద్దాము. సో గో ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ అండ్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. సో దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఈస్. విశ్వాసం అనేది అదే. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. దేవుని యందు నేను విశ్వాసం ఉంచినాను, అది నీ రుజువు. నువ్వు చూపించడము, నీ విశ్వాసం నువ్వు చూపించడము. కెన్ యూ షో యువర్ ఫెయిత్? నీ విశ్వాసం చూపించగలుగుతావు? నీ విశ్వాసం ఎలా చూపించుతావు? బై యువర్ వర్క్స్, నీ క్రియలు. సో డూ యూ హ్యావ్ వర్క్స్? నీకు క్రియలు ఉన్నాయా? విశ్వాసం యొక్క క్రియలు. విశ్వాసం ఉంది కానీ దాని యాక్షన్. ఫెయిత్ ఆల్వేస్ యాక్ట్స్, లవ్ ఆల్వేస్ గివ్స్. దట్ ఈస్ వాట్ గాడ్ గేవ్ హిస్ సన్. ప్రేమ ఎప్పుడు కూడా ఇస్తుంది. అందుకే దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఇచ్చినాడు. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఉన్న వారిలో ఇంకా మీరు యేసుప్రభుని నమ్మకుంటే, విశ్వాసం అనేది ఉంచకపోతే, ఇప్పుడే యేసుప్రభుని నమ్మాలి. ఎందుకంటే మీరు చనిపోతే నరకానికి వెళ్తారు. మీరు అనొచ్చు, అయ్యా నరకం ఉందని నువ్వు చూసినావు అంటే, దేవుని వాక్యం చెప్తుంది అది నువ్వు నమ్మాలి. నరకం ఉంది, పరలోకం ఉంది. నీ ఎదుట రెండే మార్గములు ఉన్నాయి, ఒకటి పరలోకము, ఒకటి నరకము. నువ్వు ఒకవేళ పరలోకానికన్నా వెళ్తావు, లేకుంటే నరకానికన్నా వెళ్తావు. నువ్వు చనిపోయినప్పుడు, ఈ లోకంలో విడిచిపెట్టినప్పుడు నువ్వు ఎటువైపు వెళ్తున్నావు? నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుంటే నువ్వు నరకానికి వెళ్తావు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యేసు ప్రభువును నువ్వు నమ్మడం ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావు. మరి యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయినాడు. అయ్యా నేను చూడలేదు అంటే నీకు రుజువు కావాలియా? అది విశ్వాసం కాదు. దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయినాడని. ఆయన ఈ లోకానికి వచ్చినాడు నీ పాపముల కొరకు. ఆయన రక్తం కార్చి శిలువలో నీ పాపం కొరకు మరణించినాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను నమ్ముమని చెప్తుంది. కాబట్టి నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ పాపం కడగబడుతుంది. కాబట్టి నువ్వు యేసు ప్రభువుని నమ్మడము, విశ్వాసం ఉంచడము, అదే రక్షణ. దేవుడు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు అని నువ్వు నమ్మాలి. అదే విశ్వాసము. నాకు రుజువు కావాలి అంటే అది నీ బుద్ధిహీనత. నాకు రుజువు ఉంటేనే నేను దేవుణ్ణి నమ్ముతాను అనేది నీ బుద్ధిహీనత. దేవుని వాక్యంలో మనం చూస్తాము, మనుషుని యొక్క జ్ఞానము అది దేవుని దృష్టిలో బుద్ధిహీనత. కాబట్టి నాకు రుజువు ఉంటేనే నేను దేవుణ్ణి నమ్ముతాను, నాకు చూయిస్తేనే నేను దేవుణ్ణి నమ్ముతాను, నా జీవితంలో ఈ కార్యం జరుగుతూనే నేను దేవుణ్ణి నమ్ముతాను అనేది అది బుద్ధిహీనత. కాబట్టి ఇక్కడ ఉన్న వారిలో యేసు ప్రభు మీ పాపంల కొరకు చనిపోయి తిరిగేసినాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు నమ్మడం ద్వారా నీకు రక్షణ వస్తుంది. మరి నమ్మిన మనము ఆ పరిస్థితులలో, నువ్వు వెళ్తున్న సిచ్యువేషన్స్లో, నువ్వు వెళ్తున్న భయంకరమైన పరిస్థితులలో, నీ అనుదిన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు? స్మరణ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉండే ప్రతి సభ్యునికి దేవుడు వేస్తున్న ప్రశ్న, డూ యూ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్? డూ యూ బిలీవ్ ఇన్ మీ? నువ్వు నా యందు నమ్ముతున్నావా? దట్ ఈస్ వాట్ ది క్వశ్చన్ యాస్ టు మార్తా అండ్ మరియా. మార్తా మరియలకు అడిగిన ప్రశ్న అదే. డూ యూ బిలీవ్ ఇన్ మీ? బిలీవేస్ దౌ దిస్? ఇది నువ్వు నమ్ముతున్నావా? కాబట్టి దేవుడు మనకు అదే ప్రశ్న వేస్తున్నాడు. మేరీ అట్ జీసస్ ఫీట్ షీ హాస్ ఫౌండ్ అ బెటర్ థింగ్. ఆమె శ్రేష్టమైంది దేవుని దగ్గర నుంచి ఆశించింది. దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచడం.
సో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? దేవుని యందు నువ్వు నమ్ముతున్నావా? డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్? దట్ గాడ్ is leading you? Are you expecting something from God? Having in faith, విశ్వాసం ఉంచడంలో దేవుని దగ్గర నుంచి నువ్వు ఏమన్నా ఆశిస్తున్నావా? Or do you have faith in God? దేవుని యందు సంపూర్తిగా నమ్ముతున్నావా? ఏదో వస్తేనే దేవుని నమ్ముతానని అంటావా? లేకుంటే సంపూర్తిగా నేను దేవుని నమ్ముతాను, నా విశ్వాసం ఆ విధంగా ఉంది, దేవుడు దీన్ని చూసుకుంటాడు. Be still and know that I am God. నేనున్నానని మీరు నమ్మండి అని మోషేతో దేవుడు పలికించినాడు. మరి దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? మే గాడ్ స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని దేవుడు బలపరచును గాక. మే గాడ్ లీడ్ యూ. దేవుడు నిన్ను నడిపించును గాక. My faith looks up to thee, thou Lamb of Calvary, Savior divine. Now hear me while I pray. Take all my sin away. Oh, let me from this day be wholly thine. May thy rich grace impart strength to my failing heart, my zeal inspire, as thou hast died for me. Oh, may my love to thee, pure, warm, and changeless, be a living fire. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ అందు మేము విశ్వాసం ఉంచుటకు మా విశ్వాసాన్ని బలపరచండి. మేము విశ్వాసంలో అధిగమించుటకు, విశ్వాసంలో అభివృద్ధి చెందుటకు, విశ్వాసంలో బలపరచుటకు, మా విశ్వాసము మరి గ్రుడ్డి విశ్వాసము కాదు, మరి నిజమైన విశ్వాసమని, అదృశ్యమైనవి ఉన్నటకు నమ్ముటకు మరి మాకు కలిగిన ఆ విశ్వాసం యొక్క నిరీక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, మరి మీరు ఉన్నారని, ఇప్పుడు కూడా మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాము. మరి ఈ సమయంలో కూడా, ఈ క్షణము మా మధ్యలో మీరు ఉన్నారని ఆ గట్టి విశ్వాసంతో మేము నమ్ముతున్నాం కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, మరి మా యొక్క బుద్ధిహీనత, మా యొక్క మూర్ఖత్వము, మా జీవితాలలో మరి జరిగే పరిస్థితులలో మీ యందు మరి మేము విశ్వాసం ఉంచకుండా, మీ మీద ఆధారపడకుండా, మరి మా జీవితాలలో మరి మా స్వంత జ్ఞానం మీద, మా స్వంత బలము మీద, మరి మనుషుల యందు మేము ఆశ్రయం ఉంచి తండ్రి మరి మీ పైన ఉండే విశ్వాసాన్ని మరి మేము కోల్పోతున్నాం. కాబట్టి మా చుట్టూ జరిగే పరిస్థితులు, మా జీవితంలో జరిగే పరిస్థితులు, మా సంఘంలో జరుగుతున్న పరిస్థితులు, మరి ఎన్నో పరిస్థితులలో మరి మేము విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉంటున్నాము. అవును తండ్రి, మాకు సాయం తెచ్చండి, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి, మా విశ్వాసాన్ని బలపరచండి. మేము విశ్వాసంలో ఎదుగుటకు మాకు సాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి మేము విశ్వాసం ద్వారా ఈ భూమి పునాదులు వేయబడినాయి, లోకములు సృష్టింపబడినాయని మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినారు. కాబట్టి మా పితరులు మరి పరిశుద్ధులు, మీ యొక్క బిడ్డలు మరి ఆ విధంగా మీ యందు విశ్వాసం ఉంచినారు. మరి మీ వాక్యం ద్వారా, మీ మాట ద్వారా మరి దీన్ని సృష్టించినారని వారు నమ్మినారు. కాబట్టి తను మరి అది లిఖితపూర్వకంగా విశ్వాసుల యొక్క పట్టికల్లో మరి వారిని బట్టి, వారి జీవితంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మేము కూడా మరి అటువంటి విశ్వాసాన్ని కలిగి మరి మా పిల్లలకు కూడా మరి అటువంటి విశ్వాసాన్ని నేర్పించుటకు మాకు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి తనే. మరి మేము మరి కొన్ని పరిస్థితుల్లో మరి గ్రుడ్డి విశ్వాసంతో కాకుండా మరి నిజమైన, దృఢమైన, నిశ్చయమైన విశ్వాసంతో
ముందుకు సాగుటకు మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ మరి ఇక్కడ ఉన్న వారిలో మరి ఇంకా ఎవరైనాను మీ అందు విశ్వాసం ఉంచని వారైతే మరి వారి హృదయాలలో మీరే విశ్వాసమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను తాకి మరి వారు రక్షింపబడటకు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ మరి మాకు ఇచ్చిన యొక్క సమీకరణ మీకు వందనాలు చెల్లిస్తూ మరి వారమంతట్లో కూడా మరి మేము విశ్వాసంలో ఎదిగి మరి విశ్వాసం ద్వారా మరి మేము గొప్ప కార్యాలు చరించుటకు మరి మీరే మాకు సాయం తెచ్చడం ప్రార్థిస్తున్నాము తండ్రి. మా విశ్వాసాన్ని అభివృద్ధి చేసి బలపరచమని మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అనౌన్స్మెంట్స్ గమనించండి. మనకి కూడిక అయిపోయిన తర్వాత